సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. పుండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఈరోజు మనతో శివాజీ రాజా గారు ఉన్నారు. ఆయనకి తగలని రాయి దెబ్బ లేదు ఇండస్ట్రీలో. పడిన ప్రతిసారి నిలబడ్డారు. అయితే ఆయనకి తగిలిన చాలా రాళ్ళలో ఆ రాళ్ళు శత్రువులకి ఇచ్చింది కూడా ఆయనే. సో ఆయన ప్రయాణం ఏదో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానో లేకుంటే అక్కడ కొన్ని పదవులు చేయడమో ఇది మాత్రమే కాదు. 40 సంవత్సరాలకు పైగా నటుడిగా ఆయన చేయని పాత్ర లేదు. సో తెలుగు వారందరికీ ఆయన సుపరిచితమే. ఈరోజు శివాజీ రాజా గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ జర్నీ, అలాగే ఆయన సేవాపరంగా చేస్తున్న జర్నీ అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నేను ఇంట్రోలో చెప్తూ మీకు కొన్ని రాళ్ళ దెబ్బలు తగిలినాయి అని చెప్పాను. అలాగే వాటిలో కొన్ని రాళ్ళు శత్రువులకు ఇచ్చింది కూడా మీరే అని చెప్పాను. ఒప్పుకుంటారా దాన్ని? ఒకటి గుర్తుంది, అది ఒకటి మాత్రం ఒప్పుకుంటా. సార్ ఓకే. ఇంకొక చిన్న విషయం సార్. నటుడిగా మీ వయసు 40 సంవత్సరాల పైన, మనిషిగా నా వయసు 35 సంవత్సరాలు. సో మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ఎవరి ఇంటర్వ్యూ లేదు. సో ఈరోజు నేను కొత్తగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఏదో అద్భుతం చేస్తానని చెప్పట్లేదు. అయితే మీ ప్రయాణంలో మీరు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల మీద కొన్ని ప్రశ్నలు, కొన్ని నేను మీకు అభిమానిగా మారిన సందర్భాలు ఇవి ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఇంటర్వ్యూగా చూడొద్దు, ఒక ఇంటరాక్షన్గా మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సార్, నాకు మామూలుగా అలవాటు ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరినీ చూసే మేము ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీ విషయంలో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ఖడ్గం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం రోజంతా పడుద్ది, కానీ ఒక మెరుపు వస్తుంది, అది ఒక సెకండ్ ఉంటుంది. ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారు లేసిన తర్వాత అందరూ నిన్న ఒక పిడుగు పడిందిరా, ఒక మెరుపు వచ్చిందిరా అంటారు. ఖడ్గం సినిమాలో మీ క్యారెక్టర్ అటువంటిది. నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ, ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ, ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్. కృష్ణవంశీ సినిమాలో నేను ఇంచుమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా సార్. ఎప్పుడైనా తక్కువ ఫోన్ చేసి, రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయనన్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా. ఖడ్గం నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్లు చేశాను చాలా. నేను వచ్చి ఒక 1 డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని. సార్ నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్, నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయనంటుంటే ఎందుకు ఎన్నిసార్లు బతిమాలుతా ఉంటే, లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి. తెల్లగట్ల 3 గంటలకు ఫోన్ చేసి 4 గంటల షూటింగ్ అన్నాడు. నేను వెళ్ళను నిజంగా, వంశీ కాబట్టి వెళ్ళా. ఓకే. అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు. సార్ 4 గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది, ఎండింగ్ వచ్చి శాల్యూట్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టను రా, నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అక్కడ సెట్ వేశారు, ఇండోర్ అది. ఓకే. ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందు అంతా మేము నవ్వుతూనే ఉన్నాం. నేను, ప్రకాష్ రాజు, రవితేజ, శ్రీకాంత్, బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల, వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని. పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి, వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని. కానీ వంశీకి ఆ సీన్ తెలుసు, ఆగిపోట్టు ఆ సినిమాకి చాలా ఇంపార్టెంట్ సీను, అది పక్కా ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో. 4 కెమెరాలు పెట్టాడు. ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు. వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలాగ్ చూడరా అంటున్నాడు. కానీ మేము నలుగురు ఇక్కడ జోకులు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి విపరీతంగా నవ్వుతున్నాం. ఓకే, ఒక అరుపు అరిశాడు, సైలెన్స్, వస్తావా అని. కోపం వచ్చేసింది. డెఫినెట్గా వస్తుంది. సీరియస్ సీన్లో మేము జోకులు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే, ఒకటే షాట్ ఓకే. ఆ తర్వాత క్లోజ్లో ఉన్నది తీసాడు అని తెలియదు, కానీ సింగిల్ షాట్ ఓకే అది. సార్ ఇప్పటికీ నేను 500 పైన సినిమాలు చేసినాను. నన్ను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన అక్కడికి వెళ్ళినా ఖడ్గం గురించి అడుగుతానంటే ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ ఓన్లీ. సార్ అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్స్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట, మనం అంతా చూసాము, దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు, కానీ 2 నిమిషాలు ఆపి వదిలి చూడండి అంటే
ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే. అది జరిగింది. కొన్ని నిమిషాలే వదిలింది మన అవును. సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన అందరూ పంపించారు ఆ రోజు నాకు. ఎన్ని ఇలాంటి ఆగస్ట్ 15th వచ్చినా, సార్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది. సార్ చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అవును. అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు ఇద్దరు స్నేహితులు. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను, కానీ నా తప్పు లేదు. ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు, దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే. కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్. ఒక మంచి హిట్లో ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అని. అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది, అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుంది అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీం కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం, వీళ్ళంతా చాలా బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాం సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ, గుండె హనుమంతరావు కానీ, ఝాన్సీ గారు కానీ, అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే, నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, ఒకటేళ్ళకు రెండేళ్ళకులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, మూడో వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్ అయ్యా. ఓకే కదా. ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగిందైతే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగండి, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్ళి రావటం 1 day లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చినాను. ఓకే కదా. అదేదో హట్టారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ మీద ఒట్టి ఇంతే. అవును. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.